కొన్ని చోట్ల కొన్ని సంఘాలలో సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకుడు చెప్పినట్లుగా వినరు. ప్రజలు నడిపిస్తారు సంఘాన్ని. ప్రజలు సలహాలు చెప్పటం తప్పు కాదు, ఇలా చేద్దామండి అయ్యగారు అనటం తప్పు కాదు, లేదా ఇది బాగాలేదని కొన్నిసార్లు చెప్పే పద్ధతి ఒకవేళ నిజమైతే అది కూడా ఏ విధంగానూ మనం ఆక్షేపించడానికి వీల్లేదు. కానీ సమర్థుడు యోగ్యుడైనటువంటి దైవ సేవకుడు ఉన్నప్పటికీ సమర్థులను కూర్చోబెట్టి అసమర్థులతో కార్యక్రమాలను నడిపించే అలవాటు ఈ దేశంలో ఎక్కువ కదా. ఎందుకంటే సమర్థులకు అవకాశాలు ఇవ్వం కదా. ఆ పద్ధతిని అనుసరించి కొన్నిసార్లు విచిత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ చుట్టూ తిరగమాకండి, దేవుని చుట్టూ తిరగండి, దేవుని భయం కలిగి జీవించండి. ఇక్కడ పేతురు చెబుతున్నాడు, అపోస్తలులు అంటున్నారు అక్కడున్న అధికారులతో, మనుషులకు కాదు దేవునికి మేము లోబడాలి కదండి. దేవునికి లోబడి దేవుని సంతోషపెట్టే సేవ చేస్తాం. కానీ అనవసరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించి దేవుని కొరకు సాధించేది ఏమీ లేకపోయినా సొమ్ములను గుమ్మరించి వ్యక్తిగత ప్రాబల్యాన్ని పొందుకోవటం, ఇట్లాంటి సేవలు మేము చేయమండాయా. మనుషులను సంతోషపెట్టే వాళ్ళము కాదు, దేవునినే సంతోషపెడుతున్నాం అన్నాడు. దైవ సేవకులైనా విశ్వాసులైనా మనం కూడా నేర్చుకోవాలి. మీరు నేను నేర్చుకోవాలి. అనవసరమైన ఆర్భాటం, ఆధ్యాత్మికతకు తావులేని కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చి ఎంతో శ్రమపడి దేవుని సన్నిధిలో సేవలు అందించే నాణ్యమైన సేవకులకు విరాళాలు ఇవ్వటంలో చేతులు రాకుండాను ముడుచుకుపోయే పరిస్థితుల మధ్యలో కాకుండా యోగ్యులు సమర్థులైన వారిని గుర్తించండి. దేవుని చేత పరీక్షించబడి దేవుని మెప్పును పొంది సేవలు జరిగించే వారికి చేయూతనివ్వండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి. ప్రపంచమంతా కూడా దేవుని వాక్యముతో వర్ధిల్లుతుంది. అలాంటి గొప్ప సేవలు ఇప్పటికే జరిగిస్తూ ఉన్న మిమ్మలను అభినందిస్తూ మిగిలిన వారిని ఈ సంగతులు ఆలోచించమని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.